ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కేవలం పౌర్ణమి కాదు, శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఇదే రోజున సంభవిస్తుంది. ఈరోజు ఆకాశంలో చంద్రుడు తన పరిపూర్ణ ప్రకాశంతో మెరిసిపోతాడు. కాని అదే సమయంలో భూమి నీడలో మునిగి మరలా పునర్జన్మ పొందే శక్తిని సంతరించుకుంటాడు. ఇది ఒక పవిత్రమైన పరివర్తన రాత్రి. మనిషి జీవితంలో కూడా ఈ పరివర్తనను పొందటానికి అద్భుతమైన అవకాశం ఇది. అయితే పౌర్ణమి అంటే సంపూర్ణత్వం. మన ఆలోచనలు, భావాలు, సంకల్పాలు ఇవన్నీ చంద్రుడి ప్రభావంతో పెరుగుతాయి. చంద్రుడు మన మనస్సును, మన భావోద్వేగాలను నియంత్రిస్తాడు. గ్రహణం అంటే శక్తుల మార్పు. చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు మన అంతరంగంలో దాగి ఉన్న నెగటివ్ శక్తులు బయటకు వస్తాయి. ఆ సమయంలో మనం శుద్ధి చేయగలిగితే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజు ఉప్పుతో చేసే పరిహారం అత్యంత శక్తివంతమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం కలిసిన రోజున ఉప్పుతో చేసే పరిహారం ద్వారా కటిక పేదవాడు కూడా ధనవంతుడవటం ఖాయం. అయితే ఏ విధంగా పరిహారం చేయాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉప్పు మన జీవనంలో సాధారణమైన పదార్థం, కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఇది శుద్ధి మరియు రక్షణ యొక్క చిహ్నం. ప్రాచీన కాలం నుండి ఉప్పు ద్వారా దుష్ట శక్తులను, దురదృష్టాన్ని తొలగించే సాంప్రదాయం ఉంది. ఉప్పు శక్తి చూస్తే నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది, ఆత్మస్థితిని శాంతింపజేస్తుంది, ధన సంపదను ఆకర్షించే శక్తిని కూడా కలిగి ఉంటుంది. అయితే ప్రతి మనిషి జీవితంలో కొన్ని అడ్డంకులు, అశుభ శక్తులు, ఆలోచనల్లో నిలిచిపోయిన భయాలు ఉంటాయి. చంద్రగ్రహణం సమయంలో ఆ శక్తులు బయటకు రావటానికి మార్గం కలుగుతుంది. అదే సమయంలో ఉప్పు పరిహారం వాటిని తొలగించే శక్తిగా పనిచేస్తుంది. ఉప్పు శరీరంలోని ఆవిర్భవించిన నెగటివ్ వైబ్రేషన్లను గ్రహించి శుద్ధి చేస్తుంది. మనసును తేలికగా, శరీరాన్ని సౌకర్యంగా, ఆత్మను నిశ్శబ్దంగా మారుస్తుంది. అయితే ఈ పరిహారం చేసిన వ్యక్తి తన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకొని సంపద, శాంతి, ఆత్మశక్తిని పొందగలుగుతాడు. అయితే 2026 మార్చి 3వ తేదీ సాయంత్రం నుండి చంద్రగ్రహణం ముగిసే వరకు, అంటే సాయంత్రం 3:27 నుండి 6:47 వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది. ఈ సమయంలో ఈ యొక్క ఉప్పు పరిహారం చేసుకోవాలి. మీరు చక్కగా స్నానం చేసుకుని తెలుపు కాని లేదా పసుపు రంగు వస్త్రాలు కాని ధరించండి. ఎందుకంటే ఈ యొక్క రంగు వస్త్రాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఒక గిన్నెలో స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. అందులో ఒక చెంచా ఉప్పును కలపండి. ఈ ఉప్పు పవిత్రతకు ప్రతీక అని భావిస్తూ మీ చేతులను నీటిలో ముంచి 1 నిమిషం మౌనంగా ఉండండి. ఆ తర్వాత ఆ నీటిని తీసుకొని మీ యొక్క తలపై, భుజాలపై చల్లుకోండి. ఇది శరీరంలో ఉన్న అన్ని నెగటివ్ శక్తులను తొలగిస్తుందని భావించండి. చంద్రుడి వైపు చూసి సంకల్పం చెప్పుకోండి. ఓ చంద్రదేవా, నన్ను వెలుగుతో నింపు. నా దురదృష్టం, నా అడ్డంకులు అన్నీ కూడా ఈ ఉప్పుతో కరిగిపోవాలని కోరుకుంటున్నాను. శాంతి, ధనం, ఆనందం నా జీవితంలో ప్రవహించుగా కాని మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి. చివరిగా ఆ ఉప్పు నీటిని బయట నేల మీద పోయాలి. దీనివల్ల దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయనే ఒక విశ్వాసం ఉంది. అయితే ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు, మనసు మరియు విశ్వం మధ్య ఉన్న ఒక శక్తివంతమైన సంబంధం ఇది. ఈ పరిహారం చేసిన వారు వారి జీవితంలో అనుకోని ఆర్థిక అవకాశాలను పొందుకుంటారు. వారికి మానసిక శాంతి పెరుగుతుంది, కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి నిద్ర ప్రశాంతంగా పడుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నలుగురిలో ఇదివరకు మాట్లాడలేని వ్యక్తులు కూడా ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతారు. ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి, ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, వ్యాపార అవకాశాలు ముందుకు వస్తాయి. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఉప్పు అనేది మీ జీవితంలోని నెగటివ్ ఎనర్జీని అంతటినీ కూడా తొలగిస్తుంది. నెగటివ్ ఎనర్జీ మీ జీవితంలో ఉన్నప్పుడే మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చేటటువంటి ఈ రోజున మీరు ఉప్పుతో చేసే చిన్న పరిహారం, అంటే ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి దాన్ని కరగనిచ్చి ఆ నీటిలో మీ చేతిని ముంచి మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఆ యొక్క నీటిని మీ యొక్క భుజాలపై, మీ తల్లపై చల్లుకుంటే మీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది.
చంద్రుడి శక్తి ఉప్పు యొక్క శుద్ధి శక్తితో కలిసి మీ జీవితం కొత్త దిశలోకి సాగుతుంది. అయితే ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల శరీరంలోని నెగటివ్ అయాన్లు తక్కువై సానుకూల ఎనర్జీ పెరుగుతుందని కూడా శాస్త్రీయ కోణంలో చెప్పబడింది. ఇది మన మూడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా ఇది మనసు మరియు శరీరానికి లాభదాయకం. ఈ పౌర్ణమి రాత్రి మీకొక కొత్త ప్రారంభం. చంద్రుడు మనసులోని చీకటిని తొలగించే శక్తి, ఉప్పు మనలోని నెగటివ్ శక్తిని కరిగించే సాధనం. ఇవి రెండూ కలిసినప్పుడు ఇది ఒక పవిత్ర పరివర్తన రాత్రి. మీరు ఈ పరిహారం చేయండి. శ్రద్ధతో, విశ్వాసంతో పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా గమనిస్తారు, మీ జీవితంలో వెలుగు నిండిపోతుంది. శాంతి, ధనం, సంతోషం ఇవన్నీ మీ వైపే పరుగులు తీస్తాయి. చంద్రగ్రహణం, పౌర్ణమి ఇవి కేవలం ఆకాశంలోని ఖగోళ సంఘటనలు మాత్రమే కావు. ఇవి మనలోని శక్తులను కదిలించే ప్రకృతి సూత్రాలు. వెలుగు, చీకటి, శుభం, అశుభం, ఆశ, భయం ఈ విరుద్ధ భావాల మధ్య ఉన్న సరిహద్దు గ్రహణ సమయంలో మాయమవుతుంది. ఇది మన ఆత్మకు ఇచ్చే ఒక సందేశం. పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని స్వీకరించనే సందేశం మనకు వస్తుంది. పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని స్వీకరించటానికి సులభమైన, అద్భుతమైన పద్ధతి ఉప్పు పరిహారం. ఉప్పు అంటే కేవలం రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, ఇది భూమి తల్లి గర్భం నుండి వచ్చిన శక్తి పదార్థం. ఉప్పులో భూమి యొక్క స్థిరత్వం ఉంది, సముద్రం యొక్క పరిశుద్ధత ఉంది. ఇది పంచభూతాలలో భూమి, జలం అనే రెండు మూలభూత శక్తులను కలిగి ఉంటుంది. అందుకే ఉప్పు ద్వారా మనం శరీరానికి మాత్రమే కాదు, మన ఆత్మకు కూడా శుద్ధిని కలిగించగలుగుతాం. భారతీయ శాస్త్రాల్లో ఒక మాట ఉంది, ఎత్ర లవణం తత్ర శుద్ధి. అంటే ఉప్పు ఉన్న చోట పాపశక్తి నిలవదు అని దీనికర్థం. ఇది మనకు గుర్తు చేస్తుంది, ప్రకృతి ఇచ్చిన చిన్న పదార్థమే మన ఆత్మస్థితిని మార్చగలదని. అయితే ఉప్పు పరిహారం చేసినప్పుడు మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒకప్పుడు మన ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటాయి. మనసులో నిండిన ఆందోళనలు, గతపు బాధలు మన శక్తిని క్షీణింపజేస్తాయి. కాని పౌర్ణమి, గ్రహణం కలిసిన ఈ రోజున పరిహారం చేస్తే మన అంతరంగంలో ఒక కొత్త రీసెట్ జరుగుతుంది. ఆలోచనలు స్పష్టమవుతాయి, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మనసులో ధైర్యం పెరుగుతుంది, శరీరంలో తేలికపాటుగా అనిపిస్తుంది. ఇది ఆధ్యాత్మిక డిటాక్స్ లాంటిది. మన ఆత్మ పాత బాధలను విడిచిపెట్టి కొత్త శక్తిని స్వీకరిస్తుంది. చంద్రుడి కాంతి సౌమ్యమైంది, కాని శక్తివంతమైంది. ఆ కాంతి నీటిపై పడినప్పుడు అది పవిత్రంగా మారుతుంది. అందుకే ఉప్పు నీటిని చంద్రకాంతిలో ఉంచి పరిహారం చేయటం అత్యంత ఫలప్రదం. చంద్రకాంతి ఉప్పులోని ఖనిజాలతో కలిసినప్పుడు ఆ నీరు ఆధ్యాత్మిక శక్తిద్రవంగా మారుతుంది. దానితో శరీరాన్ని తాకించటం లేదా తేలికగా తలపై చల్లటం వల్ల మన చుట్టూ ఉన్న శక్తి వలయం శుభ్రంగా మారుతుంది. ఈ శుభ్రతే మనలోకి శాంతిని, ధనాన్ని, ఆత్మసౌఖ్యాన్ని తీసుకుని వస్తుంది. పరిహారం పూర్తయిన తర్వాత కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. చంద్రుడి వైపు చూస్తూ కృతజ్ఞతను వ్యక్తం చేయండి. ఈ రాత్రి నా జీవితాన్ని వెలుగుతో నింపినందుకు ధన్యవాదాలు అని హృదయపూర్వకంగా చెప్పండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు చూస్తారు. చూశారు కదండి? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.